మనం చూస్తే గనక ఇండియాస్ ఆయిల్ రిక్వైర్మెంట్‌లో 36% రష్యా నుంచే కొనుక్కుంటుంది. అయితే అమెరికా ఎంత గొడవ చేస్తున్నా సరే, భారతదేశం మాత్రం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుక్కోవడం ఆపట్లేదు. ఎందుకు? దీనికి గల కారణాలేంటి? ఇండియా ఎందుకింత స్ట్రాంగ్‌గా ఉంది ఈ విషయంలో? డొనాల్డ్ ట్రంప్‌కి కోపం వచ్చేసిందనమాట. ఇండియా రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపకపోతే నేను అస్సలు ఒప్పుకోనన్నట్లు ఆయన ప్రవర్తిస్తున్నారు. మనకు తెలుసు ఇండియా లార్జెస్ట్ పాపులేషన్ ఇండియాది ప్రపంచంలో. 1.4 బిలియన్ పాపులేషన్ ఉన్నారు ఇండియాలో. అంతేకాదు ఇండియా థర్డ్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్. ప్రపంచంలోనే థర్డ్ బిగ్గెస్ట్ కన్జ్యూమర్ అనమాట. అంటే మూడో అతిపెద్ద ఆయిల్ కన్జ్యూమర్ ఇండియా. ఇక్కడ 2030 కల్లా చైనాను దాటేసి ఇండియా ఇంకా ఎక్కువగా ఆయిల్ కన్జ్యూమ్ చేయబోతుందంట. మనకు తెలుసు 1991 తర్వాత ఇండియన్ ఎకానమీ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా వచ్చింది. ఆ తర్వాత మన దేశంలో కార్లు, మోటార్ సైకిల్స్ ఇలా ఇవన్నీ కూడా బాగా పెరిగిపోయాయన్నమాట. మొత్తం మీద ప్రపంచంలోనే ఇండియా మిడిల్ ఈస్ట్ నుంచి కొనుక్కొచ్చుకుంటది. ఆ తర్వాత రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ ఎక్కువగా 36% ఇండియాస్ క్రూడ్ ఆయిల్ నీడ్స్ అన్నీ కూడా రష్యా నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయన్నమాట. ఇవన్నీ చూసిన తర్వాత అమెరికా కోపం వచ్చేసింది. అంతేకాదు 2022 రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చాలా యూరోపియన్ దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం ఆపేశాయన్నమాట. దాంతో ఇండియా ఎక్కువగా డిస్కౌంటెడ్ రేట్‌తో రష్యా దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటుంది. ఇండియానే కాదు చైనా, టర్కీ ఈ దేశాలన్నీ కూడా కొనుక్కుంటున్నాయన్నమాట. సో, చాలా డిస్కౌంటెడ్ రేట్‌తో ఇండియా రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోవడం వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్‌కి, అమెరికాకి అస్సలు నచ్చట్లేదన్నమాట.